రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. పథకాలు ఇవ్వాలి అంటే మొదట ఆర్థిక పరిస్థితి సెట్ అవ్వాలి. లేకుంటే కుదరదు అని చెప్పి కామెంట్స్ చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల మీద అన్ని వైపుల నుంచి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అండ్ తాజాగా సీనియర్ నేత మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ గారు అయితే చాలా ఘాటుగా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు గారి మీద చేశారు. ఇంత అసమర్థ, ఇంత దద్దమ్మ ముఖ్యమంత్రిని చరిత్ర మరెన్నడూ కూడా చూడబోదు అని, ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఈ రాష్ట్రం గుర్తుపెట్టుకుంటుంది అన్న జీవి హర్షకుమార్ 2014 నుంచి 19 వరకు అంతకుముందు మీరు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయలేదని, 14లో నేను రైతు రుణమాఫీ చేయలేదు అని, చెయ్యలేను, అది నా వల్ల కాదు అని జగన్ చెప్పాడు. మీరు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు ముగ్గురు కలిసి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీ అమలు చేయలేదు. 19లో అధికారం నుంచి దిగిపోతూ మొదటిసారి ముఖ్యమంత్రి కాబోతున్న జగన్మోహన్ రెడ్డి మీద ఖాళీ ఖజానా ఉంచిపోయారు. ₹1 ప్రభుత్వ అకౌంట్లో లేకుండా వెళ్ళి దిగిపోయారు. అయినా కూడా యువకుడైనా, మొదటిసారి ముఖ్యమంత్రి అయినా అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 2 నెలలు తిరగకుండానే వాలంటీరీ వ్యవస్థ తీసుకొచ్చి, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అన్ని ఉద్యోగాలు ఇచ్చి అంత డబ్బులు ఇచ్చుకుంటూ మొదట 2 నెలల్లోనే ఆయన సగానికి పైగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అంటే మొదటి 6 నెలల్లోనే మొత్తం సంక్షేమ పథకాలకు ఆయన శ్రీకారం చుట్టారు. అంటే కరోనా లాంటి మహమ్మారి హిట్ చేసిన మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయేసరికి ఖాళీ ఖజానా ఆయన మీద పెట్టిపోయినా ఏ ఒక్క రోజు కూడా మనం ఇచ్చిన హామీ ఏ విధంగా ఎగ్గొట్టాలి అని చెప్పి ఆయన కారణాలు వెతుక్కోలేదు. కరోనా లాంటిది హిట్ చేసినా కూడా ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా తప్పించుకోవచ్చు అని ఆయన ఆలోచన చేయలేదు. మిమ్మల్ని ఏ రోజు బ్లేమ్ చేసి నేను ఇది ఇవ్వలేను అని చెప్పి జనాలకు చెప్పలేదు. తాను ఏమైతే మాటిచ్చిన ప్రతిదీ చేశారు. తాను ఏదైతే మొదలెట్టారో, ఎలాంటి కష్టాలు వచ్చినా దాన్ని కొనసాగించారు. ఇప్పుడు మీరు ఏమైతే ఇవ్వలేను అన్నారో, 2014 నుంచి 19 వరకు మీరు ఏవైతే ఇవ్వలేకపోయారో ప్రతిదీ జగన్ ఇచ్చి చూపించారు. దాంతోపాటు అన్ని పోర్టులు, స్కూళ్ళు, నాడు నేడు కింద ఆసుపత్రులు, ఈ రూపురేఖలు మారడమే కాదుగా మొత్తం సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేశారు. మరి ద గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారా, మీరా? మీకెందుకు చేత కావట్లేదు? జగన్ ఎందుకు చేయగలిగారు? అవును, నాకు చేత కాలేదు, నేను చేతగాని ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పండి. అండ్ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ కింద మీ మీద 420 సెక్షన్ కింద మీ మీద కేసు కూడా పెట్టాలి. ఇంత దారుణంగా మాట తప్పుతారా? అసలు ఒక అడ్మినిస్ట్రేటర్ ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా నేర్చుకోండి. ఈ విధంగా మాట తప్పడం ఏంటి? ఇంత మోసం చేయడం ఏంటి? జనాలను అధికారంలోకి వచ్చే ముందు ఇన్ని భారీ హామీలు ఇవ్వడం ఏంటి? చేతకాక చేతులు ఎత్తేయడం ఏంటి? గత పాలకుల మీద దుబ్బేయడం ఏంటి? ఇప్పుడున్న దానికి రాష్ట్రం అధోగతి అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ బాగోలేదు, అప్పులు కట్టలేమని చెప్పి చెబుతూ ఉన్నారే. మరి మీరు ఇంకా పెద్ద అప్పులు ప్రపంచ బ్యాంకుల నుంచి ఏ విధంగా తీసుకొని వస్తూ ఉన్నారు? ఇప్పుడున్న దానికే కట్టలేమండి, మరి దాన్ని ఎట్లా కడతారు? ఇప్పుడున్న దానికే సంక్షేమ పథకాలు, అది కూడా జగన్ 5 ఏళ్ళు ఇచ్చి చూపించారు. ఆ ఇచ్చి చూపించడమే మీరు కొనసాగించలేకపోతున్నారు. మరి కొత్త అప్పులకు వడ్డీలు ఎట్లా కట్టాలి? అంత దారుణంగా పరిపాలన ఉండడం ఏంటి? ఇంత దారుణంగా ఒక నాయకుడి ప్రవర్తన ఏంటి? ప్రజలను మోసం చేయడం ఏంటి అని హర్షకుమార్ గారు అయితే చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఎవరు మంచి అడ్మినిస్ట్రేటర్ అనే చర్చ వస్తే చంద్రబాబు నాయుడు గారికి అందకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందుంటారు అని, నిజంగానే చాలా గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఈయనైతే మరి ప్రశంసలు కురిపించారు.